ఒక చిన్న కథ పెద్ద లెసన్ విను. డైలీ ఇడ్లీ దోశ పిండి అమ్ముతూ ఇండియా వైడ్ ఫుడ్ బ్రాండ్ ని బిల్డ్ చేయడం పాసిబులా? బెంగళూరు అవుట్కట్స్ లో ఫౌండర్ పీసీ ముస్తఫా కేరళలో ఒక రైతు కుటుంబం నుండి వచ్చిన మిడిల్ క్లాస్ అబ్బాయి. ఐఐఎం బెంగళూరులో చదివాడు. తన ఫోకస్ సేఫ్ జాబ్ కాదు, ఓన్ బిజినెస్ ని బిల్డ్ చేయాలని తన డ్రీమ్. స్టార్టింగ్ క్యాపిటల్ జస్ట్ 50,000 రూపీస్. ఇడ్లీ దోశ పిండిని ప్లాస్టిక్ కవర్ లో ప్యాక్ చేసి నియర్ బై లోకల్ స్టోర్స్ లో సేల్ చేసేవాడు. ఫస్ట్ ఫ్యూ డేస్ సేల్స్ బాగా వచ్చింది. నెక్స్ట్ కొన్ని వీక్స్ నుండి షాక్. పిండి నెక్స్ట్ డేకే పాడైపోతుందని, ప్యాకెట్స్ లీక్ అవుతున్నాయి. షాప్ ఓనర్స్ కంప్లైంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. రిటర్న్స్ పెరిగాయి. డైలీ లాస్ క్లియర్ గా కనిపిస్తుంది. అప్పుడే రియల్ ప్రాబ్లం అర్థమైంది. ఫ్రెష్ ఫుడ్ ని స్కేల్ చేయడం అంత ఈజీ కాదు, చాలా హార్డెస్ట్ బిజినెస్ అన్నట్టుగా అర్థం చేసుకున్నారు. మార్కెటింగ్ కి బడ్జెట్ లేదు, కోల్డ్ స్టోరేజ్ కాస్ట్ హై. ఒక స్మాల్ మిస్టేక్ జరిగితే బ్యాచ్ అంతా వేస్ట్. టీమ్ లో డౌట్ పెరిగింది. ఫ్యామిలీ ప్రెషర్. ఫిట్ చేద్దామా అనే థాట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఎగ్జాక్ట్ టర్నింగ్ పాయింట్ ఇక్కడే. గ్రోత్ స్లో అయినా ఓకే, కానీ ఫ్రెష్నెస్, హైజీన్ కాంప్రమైజ్ కాకూడదు అనేది క్లారిటీ ఉంది. కెమికల్ ప్రిజర్వేటివ్స్ వద్దని డెసిషన్ తీసుకున్నారు. ప్రాసెస్ ని రీడిజైన్ చేశారు. కోల్డ్ చైన్ బిల్డ్ చేశారు. ప్యాకేజింగ్ ఇంప్రూవ్ చేశారు. రిజల్ట్ స్లోగా కనిపించింది. రిపీట్ కస్టమర్స్ వచ్చారు. షాప్స్ వాళ్ళు ట్రస్ట్ చేస్తున్నారు. 2014లో ఫస్ట్ ఫండింగ్ వచ్చింది. ప్లాంట్స్ ఎక్స్పాండ్ అయ్యాయి. క్లయింట్స్ పెరిగారు. ప్రొడక్ట్ గ్రో అయింది. ఇప్పుడు ఐడి ఫ్రెష్ అనేది పాన్ ఇండియా బ్రాండ్. ఫ్రెష్ ఫుడ్ కేటగిరీలో బెంచ్ మార్క్. లెసన్ సింపుల్, ఫాస్ట్ సక్సెస్ కాదు, డైలీ డిసిప్లిన్ ఫాలో అయిన బిజినెసెస్ లాంగ్ రన్లో గెలుస్తుందనేసి ఐడి ఫ్రెష్ ఫుడ్ ప్రూవ్ చేశారు.